దైవ దర్శనానికని అది అరుణాచలం పోయింది. దైవ దర్శనానికి తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం పోయిన పరిస్థితుల్లో ఆడ గిరి ప్రదర్శన చేసే సమయంలో ఇద్దరు దుండగులు ఆయన బ్యాగ్ చూసి ఆయన దగ్గర డబ్బులు చూసి డబ్బుల కొరకు ఎమ్మడబడి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇద్దరు ఎమ్మడబడి పట్టుకొని ఓడు ముందు నుంచి పట్టుకొని ఓడు వెనుక నుంచి పట్టుకొని సీజరింగ్ బ్లేడ్ తోటి గొంతు కోసేసి డబ్బులు తీసుకొని గొంతు కోసేసారు. ఇంత దారుణంగా ఉంది తమిళనాడు పరిస్థితి. ఇప్పుడు మేము ఆడిపోతే ఎటువంటి రెస్పాండ్ కూడా అంత పట్టించుకోలేదు, అంత పెద్దగా రెస్పాండ్ కూడా లేదు. ఇంత ఘోరంగా ఉన్నటువంటి దాన్ని ఆయన చనిపోయిన నైట్ 1 గంటకి చనిపోతే మార్నింగ్ 4 వాళ్ళు మున్సిపాలిటీ వచ్చేంత వరకు అక్కడ గిరిపదం చేసే వాళ్ళు కూడా అక్కడ తిరిగే వాళ్ళు కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళకి తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసారు. అది అప్పటికే బ్లడ్ మొత్తం చాలా పోయింది. అందుకే ఆయన రికవరీ కాలేకపోయాడు. అందువల్ల ఇది పోలీసులు కనుక గంటకోసారి అర్ధ గంటకోసారి కనుక గుడి చుట్టూ పెట్రోలింగ్ చేసినట్టయితే వాళ్ళు ఎమ్మటే ఆయనను క్యాచ్ చేసేవాళ్ళు, ఎమ్మటే హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళు. అప్పుడు నా కొడుకు బతకడానికి అవకాశాలు మెండుగా ఉండేవి. అందువల్ల ఇది పోలీసులో అటువంటి పోలీసులో వాళ్ళు డ్యూటీ సరిగ్గా చేయలేకపోవడం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. అందువల్ల తమిళనాడు గవర్నమెంట్ కూడా దీన్ని పూర్తిగా పటిష్టంగా పట్టించుకొని మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము. అందువల్ల ప్రతి భద్రత కూడా ప్రతి టెంపుల్ భద్రత కూడా ఫారినర్స్ వస్తారు. అలాంటి వాళ్ళకి రక్షణ కల్పించాలంటే ఇటువంటి డిలే ప్రొటెక్షన్ ఉంటే ఎవరికి స్ప్రెడ్ అవుతుంది, బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల తమిళనాడు గవర్నమెంట్ కూడా దీనికి స్పందించి, తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్పందించి మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నా పేరు కందుకూరు ప్రకాష్. మాది మోత్కూరు మున్సిపల్ కేంద్రం ఇంద్రనగర్ కాలనీ. చిప్పలపల్లి విద్యాసాగర్ అనే మా అల్లుడు అరుణాచల గిరి పరీక్షలకు వెళ్ళడం జరిగింది. అతన్ని అత్యంత దారుణంగా దుండగులు మెడగోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉంది, నిరాశలకు కూలిపోయారు. ఆ కుటుంబానికి ఆసరా లేకుండా అయిపోయింది. వాళ్ళ నాన్నగారికి, మా బావగారు వాళ్ళ నాన్నగారికి కాలు ఎరగడం జరిగింది. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. అదేవిధంగా అక్కడ తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ శాంతి భద్రతను కూడా మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చిప్పలపల్లి విద్యాసాగర్ కుటుంబాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మానవత్వ దృక్పథంతో ఆలోచించి వాళ్ళకు ఆర్థికంగా అండదండలుగా ఉండాల్సిందిగా కోరుతూ నమస్కారం. నా పేరు చిప్పలపల్లి పావని. మా మరిది సాగర్ ఇక్కడ అరుణాచలం టెంపుల్కి వెళ్ళి చనిపోయిండు. అయితే ఇద్దరు దొంగలు కలిసి అతన్ని గొంతు దోసి చంపేసారంట గిరి ప్రదక్షిణ చేస్తుంటే. అసలు ఏం చేస్తుంది అక్కడి ప్రభుత్వం? కొంచెమన్నా అసలు లేదా, బాధ్యత లేదా? అసలు ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రదక్షిణ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కాపాడాలని లేదా? ప్రజలకు కొంచెం కూడా రక్షణ లేకుంటే ఎట్లా? పోయి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన తెలంగాణకి. మనం అట్లా చేస్తాం, వాళ్ళని చేయం కదా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత సేఫ్ వెళ్తామో అట్లనే రావాలి కదా. ఎందుకు చేయాలి అట్లా? అసలు ఇప్పుడు మా అత్తమ్మ ఎంత బాధపడుతురు. వాళ్ళకి ఏంటి ఆదేవి ఏం లేదు, ఒక్కడే కొడుకు, 2 ఆడపిల్లలు. వాళ్ళందరినీ ఎవరు చూడాలి? ఉన్నది అబ్బాయి మమ్మల్ని అందరినీ ఎంతో మంచిగా ఉండేది మాతో పాటు. ఇట్లా అయిపోయిండు. మాకు చాలా బాధ అవుతుంది. అసలు మాకు ఎట్లా అసలు ఏం తెలుస్తలేదు. చనిపోయిండు. అంత ఘోరంగా ఎందుకు చంపుతారు? వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి సార్ మీరైతే. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి. మా అత్తమ్మకి అసలు ఆదేవి ఏం లేదు. అతడు చేస్తేనే వాళ్ళకు పూట గడుస్తుంది. అలాంటప్పుడు ఇంత ఘోరంగా జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదు. దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అట్లనే వస్తే మంచిగా ఉండేదేమో. అక్కడ వాడెవడో వచ్చి అట్లా ఘోరంగా చంపేస్తే మాకు ఎంత బాధ ఉంటుంది సార్. దీన్ని మాత్రం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.